'కోతుగడ్డ' 1 అవర్ 51 మినిట్స్ రన్ టైమ్‌తో ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూసాక నాకైతే అలా ఒకసారి ట్రై చేయవచ్చు అనిపించింది. రాజకీయాలు, రాయలసీమ, ప్రేమ, పరువు, హత్య ఇలా వీటిపై ఉంటుంది సినిమా. ముందుగా మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, కర్నూలు జిల్లాలోని పోతుగడ్డ నియోజకవర్గంలో 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న సముద్ర, ఎమ్మెల్యే సీటు కాపాడుకోవడానికి ఏం చేశాడు? ఆపోజిట్ అభ్యర్థి భాస్కర్ అధికారం చేజిక్కించుకోవాలని లక్ష్యం పెట్టుకుంటాడు. ఇది ఇలా ఉండగా, సముద్ర కూతురు గీత రాజకీయాలకు వ్యతిరేకంగా తన ప్రియుడు కృష్ణతో కలిసి పారిపోతుంది. మరి బస్సులో జరిగిన సంఘటనలు ఏమిటి? ఈ సంఘటన ప్రేమ జంటను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది మూవీ చూసే తెలుసుకోవాలి. మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, రాయలసీమ పొలిటికల్ డ్రామా, ఆసక్తికరమైన సెటప్, కొన్ని స్పీడ్ అప్ సీన్స్, రాయలసీమ రాజకీయం ఇవి మూవీకి ప్లస్గా చెప్పవచ్చు. కథ చెప్పే విధానం చాలా మునపటి సినిమాలను గుర్తుకు తెస్తుంది. ఎమోషనల్ డెప్త్ లేని ప్రేమ కథ, రాజకీయ వ్యవస్థలో డబ్బు, వ్యాపారం అనే పాయింట్ ఆసక్తికరంగా మొదలుపెట్టినప్పటికీ సినిమా మాత్రం నత్తనడక సాగుతుంది. ఇవి మూవీకి మైనస్గా చెప్పవచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో చూడవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓకే ఓకే అన్నట్లుగా ఉంది. సో ఫైనల్గా 'పోతుగడ్డ' మూవీ పొలిటికల్ థ్రిల్లర్గా ఆసక్తికరంగా స్టార్ట్ అయినా నెమ్మదిగా ఆకర్షణీయం కోల్పోయింది. ఎమోషనల్ ఇంపాక్ట్ లేకపోవటం, రాయలసీమ రాజకీయాలను ఎలివేట్ చేయలేకపోవడంలో సినిమా విఫలమయ్యింది. సో ఇది గైస్ 'పోతుగడ్డ' మూవీ రివ్యూ. మా రివ్యూ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.